బిగ్ హీరోలు బుల్లితెరపై కూడా రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ని కాదని బుల్లితెర వీక్షకులు మెగా సీరియల్స్కే ఓటేశారు. సందట్లో సడేమియేలా యంగ్ టైగర్ సైతం తన సత్తా చాటి టీవీ రేటింగ్స్లో ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే, చిరంజీవి కెరియర్కు సంబంధించి ఈ ఏడాది చాలా ప్రత్యేకమైంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో మరోసారి హీరోగా జనం ముందుకొచ్చారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా కలెక్షన్ల పరంగా అభిమానులకు ఆనందాన్ని అందించిన విమర్శకుల ప్రశంసలను పొందలేకపోయింది. అలాగే తొలిసారి చిరంజీవి ఈ ఏడాది మీలో ఎవరు కోటేశ్వరుడు అంటూ బుల్లితెర వీక్షకుల ముందుకొచ్చారు. దీనికి లభించిన హైప్ని చూసి ఈ గేమ్ షో రేటింగ్స్లో అదరగొట్టేస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్తో మీలో ఎవరు కోటేశ్వరుడికి దెబ్బేసేశాడు. మీలో ఎవరు కోటేశ్వరుడు గేమ్ షోని నాగార్జున ప్రారంభించినప్పుడు నిజానికి పెద్దగా అంచనాలు లేవు. అయినా ఆరంభంలో దీనికి మంచి రేటింగే వచ్చింది. ఆ తర్వాత 2 సీజన్ల పాటు సాగిన ఈ షోకి కొద్దిగా క్రేజ్ తగ్గింది. దీంతో చిరు చేతుల్లో పెడితే రేటింగ్ గ్రాఫ్ పైకి లేస్తుందని భావించారు. అందుకు తగ్గట్టుగా భారీ పబ్లిసిటీతో ఇటీవల గేమ్ షోని ప్రారంభించారు. జనంలో చిరంజీవికి ఉన్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ క్రేజ్ వస్తుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. మీలో ఎవరు కోటేశ్వరుడు గేమ్ షో రేటింగ్స్లో మొదటి వారం కనీసం తొలి 5 స్థానాల్లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అదే వారం ప్రసారమైన జనతా గ్యారేజ్ నెంబర్ 1 ఫస్ట్లో నిలవగా, ఆ తర్వాత రొటీన్ మెగా సీరియల్స్కి మన టీవీ ప్రేక్షకులు ఓటేశారు. మరి వచ్చే వారాల్లో అయినా పుంజుకొని ఫస్ట్ ప్లేస్ని సంపాదిస్తుందేమో చూడాలి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.